F-35 ఇది అమెరికాకు చెందిన వండర్ వెపన్. ఈ వెపనే ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి నిద్ర లేకుండా చేస్తుంది. 5th జనరేషన్కు చెందిన ఈ యుద్ధ విమానాలకు భారత్తో పాటు కెనడా, స్పెయిన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు ఇప్పుడు బాయ్ చెప్తున్నాయి. పైకి కారణాలు ఏవో చెబుతున్నా అసలు కారణం మాత్రం ట్రంప్ సుంకాలతో రెచ్చిపోవడమే. ప్రత్యేకించి F-35 యుద్ధ విమానాలపై అమెరికా పరువును మిత్రదేశం బ్రిటన్ మంటగలుపుతుంది. మరోసారి బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్కు చెందిన F-35B ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. బ్రిటన్ F-35 మళ్ళీ ఎక్కడ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది? అసలు F-35 అమెరికా కొట్టుకునే డప్పేంటి? క్షేత్రస్థాయిలో F-35 పరిస్థితులు ఏంటి? లెట్స్ వాచ్. F-35 పరువును యూకే గంగలో కలిపిందా? టెక్నికల్ వండర్ ఫైటర్ పై విమర్శలేంటి? ఏ దేశాలు F-35 డీల్స్ రద్దు చేసుకున్నాయి? డొనాల్డ్ ట్రంప్ గ్రేటెస్ట్ సూపర్ వెపన్ మరోసారి చతికిలబడింది. అమెరికన్ ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొంటున్న F-35 యుద్ధ విమానం పరువు మరోసారి గంగలు కలిసిపోయింది. ట్రంప్ పరువు తీయడానికే బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎత్తునిస్తుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మరోసారి బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన F-35B యుద్ధ విమానం మరోసారి అత్యవసరంగా ల్యాండ్ అయింది. జపాన్ కాలమానం ప్రకారం ఆగస్టు 15 ఉదయం 11:30 నైరుతి జపాన్లోని కగోషియా విమానాశ్రయానికి F-35 పైలట్ నుంచి వచ్చింది. యుద్ధ విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అవకాశం ఇవ్వాలని కోరాడు. దీంతో సుమారు 20 నిమిషాల పాటు రన్వేను F-35 కోసం మూసేశారు. ఆ సమయంలో ఇతర వాణిజ్య విమానాల రాకపోకల్ని నిలిపేశారు. జపాన్ వైపు బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన F-35 ఎందుకు వెళ్లింది? మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ పేరిట జపాన్, బ్రిటన్, అమెరికా ఎయిర్ ఫోర్సుల ఆధ్వర్యంలో మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 4న మొదలైన ఈ విన్యాసాల్లో భాగంగా బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన F-35 గాల్లోకి ఎగిరింది. ఈ సందర్భంగానే ఫైటర్ జెట్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఇలా ఎమర్జెన్సీగా బ్రిటిష్ F-35B యుద్ధ విమానం ల్యాండ్ అవ్వడం ఇది రెండోసారి. అంతకుముందు బ్రిటన్కు చెందిన HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విమానవాహక నౌక అరేబియా సముద్రంలో సైనిక విన్యాసాలను చేపట్టింది. అందులో 5th జనరేషన్ F-35 యుద్ధ విమానం కూడా పాల్గొంది. రాత్రి 8:50 విన్యాసాల్లోకి F-35 ఎంటర్ అయింది. 30 నిమిషాల తర్వాత అనుకోకుండా వాతావరణం దారుణంగా మారిపోయింది. అదే టైంలో F-35 యుద్ధ విమానంలో చమురు అయిపోవచ్చింది. వెంటనే HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కు తిరిగి చేరుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రమాద సంకేతాలను పైలట్ పంపించాడు. సమీపంలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్ ను సంప్రదించాడు. వెంటనే ల్యాండింగ్ కు భారత్ అనుమతించింది. ఆ తర్వాత ఇది ఎగరడం మర్చిపోయింది. 5 వారాల పాటు ఎయిర్పోర్టుకే పరిమితమైంది. వారం రోజులుగా వర్షంలో తడుస్తూ నిలిచింది. ఆ తర్వాత బ్రిటిష్ క్రూ భారత్ వచ్చింది. అయితే సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయింది. సాంకేతిక సాయం అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది. కానీ బ్రిటిషర్లు మాత్రం తిరస్కరించారు. అందుకారణం 5th జనరేషన్ స్టెల్త్ టెక్నాలజీని భారత్ తెలుసుకుంటుందని భయపడ్డారు. సుమారు 940 కోట్ల రూపాయలు విలువైన యుద్ధ విమానం ఎండలకు వానలకు నానుతూ ఎయిర్పోర్ట్లో నిలిచిపోయింది. అది పర్యాటక ఆకర్షణగా మారింది. F-35 ఫైటర్ చిత్రాలు ఆ తర్వాత వైరల్ గాను మారిపోయాయి. చాలా మంది దాన్ని చూసేందుకు క్యూ కట్టారు. వాస్తవానికి ఇటీవల F-35 యుద్ధ విమానాలు కూలిపోవడం, సాంకేతిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. 2013 నుంచి 2025 ఆగస్టు నాటికి సుమారు 29 F-35 యుద్ధ విమానాలు కూలిపోయాయి. ఇందులో 10 యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పైగా ఈ యుద్ధ విమానాలపై ఇటీవల అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా వీటి ధర చాలా ఎక్కువ. ఒక F-35 యుద్ధ విమానం ధర $8,10,00,000. మన కరెన్సీలో చెప్పాలంటే ఒక F-35 ధర $710 కోట్ల పలుకుతోంది. ఈ ఫైటర్ యుద్ధ సన్నద్ధత కేవలం 51% మాత్రమే. 2021 నుంచి ఈ యుద్ధ విమానంలో సుమారు 857 లోపాలను గుర్తించారు. తక్కువ ఖర్చుతోనే స్టెల్త్ డ్రోన్లు లభిస్తున్న ఈ కాలంలో F-35 అవసరమా అంటూ కొందరు విమర్శిస్తున్నారు. పైగా వీటి నిర్వహణ కూడా అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నిన్నటి వరకు ఈ యుద్ధ విమానం ఉంటే చాలని భావించిన దేశాలే బాబోయ్ F-35 ఫైటరా అంటూ టెన్షన్ పడుతున్నాయి. ఇప్పుడు F-35 కొనుగోళ్లను నిలిపేస్తున్నాయి. F-35 క్రాష్లు, ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ కారణంగా వాటిపై భారత్ చర్చలు కూడా జరపలేదు. ఇప్పటికే అమెరికాతో F-35 కోసం ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు పునరాలోచనలో పడ్డాయి. స్పెయిన్, స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాలు డీల్ను రద్దు చేసుకుంటున్నాయి. F-35 సమస్యలకు తోడు ట్రంప్ సుంకాలు ఆయా దేశాలను కలవరపరుస్తున్నాయి.
అందుకే F-35లను చాలా దేశాలు వద్దనుకుంటున్నాయి. F-35 5వ తరానికి చెందిన స్టెల్త్ యుద్ధ విమానం. ఫైటర్ జెట్లలో F-35 టెక్నికల్ వండర్. ప్రపంచంలో దీన్ని మించిన యుద్ధ విమానం మరొకటి లేదు. ఈ యుద్ధ విమానం ప్రత్యేకత స్టెల్త్ టెక్నాలజీ. సాధారణంగా యుద్ధ విమానాలను ఆయా దేశాలకు చెందిన రేడార్లు గుర్తిస్తాయి. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వస్తున్న యుద్ధ విమానాన్ని రేడార్లు ట్రాక్ చేస్తాయి. అదెలా అంటే రేడార్లలోని రేడియో తరంగాలను ప్రతిబింబిస్తాయి. అంటే రేడార్ నుంచి విడుదలైన రేడియో తరంగాలు యుద్ధ విమానాన్ని తాకుతాయి. వాటిని తాకిన ఆ రేడియో తరంగాలు పరావర్తనం చెంది తిరిగి రేడార్ను చేరుకుంటాయి. ఈ తరంగాల పరావర్తనంతోనే యుద్ధ విమానం ఎంత దూరంలో ఉందో, ఎంత వేగంగా దూసుకొస్తుందో రేడార్లు అంచనా వేస్తాయి. రేడార్ల సమాచారం ఆధారంగానే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు యాక్టివేట్ అవుతాయి. శత్రువుల యుద్ధ విమానాన్ని కూల్చేస్తాయి. కానీ స్టెల్త్ యుద్ధ విమానాన్ని రేడార్లు కూడా గుర్తించడం అసాధ్యం. ఎందుకంటే స్టెల్త్ యుద్ధ విమానాలు రేడార్ రేడియో తరంగాలను శోషణం చేసుకుంటాయి. అంటే రేడియో తరంగాలను ప్రతిబింబించకుండా చేస్తాయి. అంటే F-35 ఫైటర్ జెట్ యాక్షన్లోకి దిగితే వేరే దేశాల రేడార్లు గుర్తించలేవన్నమాట. సో F-35 వేరే దేశంలోకి చొరబడి ఎంపిక చేసుకున్న లక్ష్యాలను ధ్వంసం చేసి సైలెంట్ గా వచ్చేస్తుందన్నమాట. అందుకే స్టెల్త్ యుద్ధ విమానాలకు ప్రపంచంలో మంచి డిమాండ్ ఉంది. స్టెల్త్ టెక్నాలజీ కేవలం 3 దేశాలకు మాత్రమే సొంతం. అమెరికా, రష్యా, చైనా వద్దే స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అమెరికా మాత్రం తన మిత్ర దేశాలకు F-35 యుద్ధ విమానాల్ని విక్రయిస్తోంది. నిజం చెప్పాలంటే స్టెల్త్ టెక్నాలజీలో అగ్రదేశం అమెరికాని కింగ్. 1977లోని తొలి స్టెల్త్ ఫైటర్ను అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ తయారు చేసింది. ఈ యుద్ధ విమానం పేరు F-117 నైట్ హాక్. ఇది 1983లో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ లోకి అధికారికంగా సర్వీసులోకి వచ్చింది. 1989లోని పనామా యుద్ధం, 1991లో గల్ఫ్ యుద్ధంలో ఈ F-117 ఫైటర్ జెట్ ను అమెరికా వినియోగించింది. ఇక F-117లోని లోపాలను గుర్తించి అదే లాక్హీడ్ మార్టిన్ కంపెనీ F-35 5వ తరం యుద్ధ విమానాన్ని తయారు చేసింది. 2006 డిసెంబర్లో F-35 ను తొలిసారి ప్రయోగించింది. 2016లో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ లోకి F-35 ఫైటర్ జెట్ సర్వీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆనాటి నుంచి ఈ యుద్ధ విమానాలు శక్తివంతమైన ఆయుధాలుగా అమెరికా చెప్పుకుంటోంది. 2024 మార్చి నాటికి సుమారు 990కి పైగా యుద్ధ విమానాలు మిత్ర దేశాలకు అమెరికా విక్రయించింది. 2025 జూన్ నాటికి ఈ సంఖ్య 1200కు చేరుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. నిజానికి అమెరికా ఈ యుద్ధ విమానాలను కేవలం మిత్ర దేశాలకు మాత్రమే విక్రయిస్తోంది. ఇతర దేశాలకు చచ్చినా విక్రయించదు. F-35 యుద్ధ విమానాలు కేవలం అమెరికా మిత్ర దేశాల వద్ద మాత్రమే ఉంటాయి. F-35 టెక్నాలజీ, దాని సామర్థ్యం తెలిసిన తర్వాత వాటిని విక్రయించమని అమెరికాను చాలా దేశాలు కోరాయి. కానీ ఈ యుద్ధ విమానాల్ని ఇతరులకి ఇస్తే టెక్నాలజీని కాపీ చేస్తారని అమెరికా భయపడుతోంది. అందుకే ఇతర దేశాలకు విక్రయించడానికి అమెరికా సందేహిస్తుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్కు F-35 యుద్ధ విమానాలు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారత్కు F-35 యుద్ధ విమానాలు విక్రయించడమేమిటి అంటూ చాలా దేశాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. ఈ విషయంలో భారత్ కూడా తక్షణమే స్పందించలేదు. ఈ విమానాల్ని చూస్తే ఇప్పుడు F-35 ఫైటరా, దాన్ని పక్కన పెట్టేయండి అన్న మాటలు వినిపిస్తున్నాయి.